తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గడప గడపకు పసుపు అన్నట్టుగా కడప జిల్లా పసుపుమయమైంది. రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. పసుపు పండుగకు అంతా సిద్ధమవుతోంది. కార్యకర్తే అధినేత, మై టీడీపీ యాప్, తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ, లోకేష్ ప్రతిపాదించిన సూపర్ 6 అంశాలపై మహానాడులో కీలకంగా చర్చించనున్నారు. మరోవైపు లోకేష్ ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని మహానాడు వేదికగా ప్రస్తావిస్తామన్నారు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. బీటెక్ రవితో కలిసి పులివెందులలో పర్యటించారాయన. త్వరలో పులివెందులలో టీడీపీ జెండా ఎగురవేస్తామన్నారు. భవిష్యత్తులో మంచి మెజారిటీతో పులివెందుల తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే దిశగా ఇప్పుడు పార్టీ ముందుకు నడుస్తోంది. తప్పనిసరిగా భవిష్యత్తులో ఘన విజయాలు సాధిస్తారు. విద్యావేత్తలు, మేధావులందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వంతో ముందుకెళ్ళడం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం లోకేష్ గారికి ఆ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రధాన కారణం మరి లోకేష్ గారి యువగలం పాదయాత్ర సక్సెస్ అవటం. ఈసారి 100% సీట్లు కూడా సాధించే దిశగా 94% నుండి 100% దిశగా ఎన్డీఏ ముందుకెళ్తుంది. అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వంతో ముందుకెళ్ళడం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం లోకేష్ గారికి ఆ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. తప్పనిసరిగా ఈ మహానాడులో తప్పనిసరిగా మా అధినేత చంద్రబాబు గారి దృష్టికి మేమందరం తీసుకెళ్తాం. లోకేష్ గారికి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఇవ్వాలని మేమందరం కోరుతాం. మహానాడు వేదికగా మహానాడు నిర్వహణకు 19 కమిటీలు పనిచేస్తున్నాయి. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామనాయుడు స్వయంగా పార చేతబట్టి పనులు చేశారు. మహానాడుకు కార్యకర్తలు, ప్రజలు 5 లక్షలకు మించి తరలి వస్తారన్నారు మంత్రి పార్థసారథి. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సంవత్సరం కాబట్టి 5 లక్షలకు వస్తారని అనుకున్న మా బహిరంగ సభ ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువగా వస్తారని చెప్పేసి మాకు సమాచారం అందుతూ ఉంది. దాదాపు 6-7 లక్షలైనా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి మనం చేస్తాం. పబ్బాపురంలో 150 ఎకరాల్లో మహానాడు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహానాడులో రేపు, ఎల్లుండి సంస్థాగత నిర్మాణంపై చర్చ, అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ఉంటాయి. ఎల్లుండి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ ఆవిర్భావం తర్వాత చోటు చేసుకున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై చర్చిస్తారు. 29వ తేదీ 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. మహానాడు సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు మహానాడు బాట పట్టారు. కరోనా వేరియంట్ అలారం ఇచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు రేపటి నుంచి మహానాడు ప్రారంభమవుతున్న క్రమంలో పోలీసులు పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టారు. ఇవాళ సాయంత్రం చంద్రబాబు, లోకేష్ కడపకు చేరుకుంటారు. 3 రోజుల పాటు కడపలోనే బస చేస్తారు. మహానాడు గురించి టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్తో మాట్లాడదాం. ఈశ్వర్, టీడీపీ ఇప్పటి వరకు ఎన్ని మహానాడులు జరుపుకున్నా ఈ మహానాడు మాత్రం చాలా ప్రత్యేకం. ఏమేం హైలైట్స్ ఉండబోతున్నాయి? ఎగ్జాక్ట్లీ, ఇప్పటి వరకు జరిగిన మహానాడులో ఒక లెక్క, ఈ మహానాడు ఒక లెక్క, ఈ తర్వాత నుంచి మరొక లెక్క అన్నట్టుగా ఇక్కడ ఏర్పాట్లు జరగడం కావచ్చు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని రహదారులన్నీ కడప వైపే చూస్తున్న వైపు కనిపిస్తుంది. రహదారులన్నీ కడపకే మార్గాన్ని తీసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఈసారి మిగతా మహానాడులతో పోలిస్తే ఈసారి నాయకత్వ మార్పు మీద పెద్ద ఎత్తున ఇక్కడ సంకేతాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో అట్లాంటి తీర్మానాలు ఇప్పటివరకు జరిగిన ఒక నియోజకవర్గాలు కావచ్చు, జిల్లా మహానాడులు, మినీ మహానాడులు నిర్వహించారు. ఆ ప్రాంతాల్లో జరిగిన వాటిల్లో ఇప్పటివరకు జరిగిన మహానాడులలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. లోకేష్ని సార్, మినిస్టర్ గారు ఒకసారి లోకేష్ని పూర్తి స్థాయిలో సార్, ఈ మహానాడికి మిగతా మహానాడులతో పోలిస్తే ప్రత్యేకత ఉంది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటివరకు జిల్లాల తీర్మానాల్లో కావచ్చు, యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకోవాలన్న తీర్మానాలు చాలా వచ్చాయి. ఎట్లా చూస్తున్నారు? ఎలా ఉండబోతుంది? మిగతా మహానాడులతో ఇది డిఫరెంట్ అని ఎలా చెప్పగలం? ఇప్పుడే కాదండి, ముందు నుంచి కూడా ఈ మధ్యకాలంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మొన్న ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, మంత్రివర్గంలో కావచ్చు, అదేవిధంగా పార్టీ పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. యువగళం ఏదైతే నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయటం, యువతలో ఉన్నటువంటి యువతను చైతన్యపరుస్తూ వారికి ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ కూడా అమలు చేసే విధంగా ఈరోజు మహానాడులో కూడా మనం తీర్మానాల్లో కూడా యువగళం మీద కూడా ఒక చర్చ అనేది ఉంది. భవిష్యత్తు అంతా కూడా ఈరోజు ఉన్నటువంటి యువత చేతుల్లోనే ఉంది కాబట్టి
యువతకి ప్రధాన ప్రాధాన్యత మా ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉంటుందా లోకేష్కి ఏమైనా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే ప్రపోజల్ కానీ, ఎందుకంటే అట్లాంటి తీర్మానాలు వచ్చాయి కాబట్టి, సో అందరి నుంచి అలాంటి డిమాండ్ ఉంది కాబట్టి అలాంటి అవకాశం ఉంటుందా? ఈరోజు పార్టీలో నెంబర్ 2 లోకేష్ బాబు గారు, జాతీయ పార్టీ అధ్యక్షులకు బాబు గారు ఉన్నారు, అయితే ఉన్నారు. మనకి కార్యకర్తల యొక్క అభిమతాన్ని పార్టీ గౌరవిస్తుంది. ఇది మినిస్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్తున్న నేపథ్యం. యువతకి ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం జరగబోతోంది. ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక పాజిటివ్ నిర్ణయాన్ని ఈ మహానాడులో తీసుకోబోతున్నాం అన్నట్టుగా మినిస్టర్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి ఓవరాల్గా చూస్తే మహానాడుకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేరుకుంటున్నాయి. ఈ రాత్రికి ముఖ్యమంత్రి రాబోతున్నారు. మిగతా అన్ని ఇప్పటికే ఇక్కడ ఇచ్చిన దాదాపు 19 కమిటీలు ఇక్కడికి చేరుకుని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే 19 కమిటీలకు నేతృత్వం ఇస్తున్న వివిధ మంత్రులు కావచ్చు, ఇక్కడే బస్ చేసి అన్ని ఏర్పాట్లని చేపట్టిన నేపథ్యం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం మీద ఇది ఒక పెను సంచలనంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా కీలక పరిణామంగా దీన్ని చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించి జరుగుతున్న ఒక పెద్ద పండుగ కాబట్టి దీంట్లో చాలా కీలకమైన తీర్మానాలు చేసే అవకాశం ఉంది, అలాగే కీలకమైన నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి అందరి ఫోకస్ అయితే రాష్ట్రం ప్రస్తుతం మహానాడు మీద పెట్టిన నేపథ్యం కనిపిస్తోంది. మహానాడు ద్వారా ఒక మెసేజ్ని రాష్ట్రానికి కావచ్చు, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కావచ్చు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. ఆ దిశగా ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయి రేపు ఉదయం లాంఛనంగా ఇది 10 గంటలకి ప్రారంభం కాబోతుంది. ఈ రాత్రికి ముఖ్యమంత్రి లోకేష్తో పాటు మిగతా మంత్రులందరూ చేరుకోబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.